పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అసెంబ్లీ స్పీకర్ కు రిక్వెస్ట్ చేశారు. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై సమాధానమిచ్చేందుకు తమకు మరింత గడువు కావాలని కోరారు. ఇప్పటికే స్పీకర్ ను కలిసి గడువు అడిగినట్టుగా కడియం తెలిపారు. ఇవాళ మరోసారి సభాపతిని కలిసి మరింత గడువు కోరే అవకాశం ఉందని దానం మంత్రులు తెలిపారు. ఇక కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసేందుకు 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన దానం నాగేందర్ నిన్న హైదరాబాద్ రాగానే మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఫిరాయింపుల చట్టం కింద చర్యలకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్పై దానం పోటీ చేసినందున పార్టీ మారినట్లు ఆధారాలున్నాయని, రాజీనామా చేస్తేనే వేటు తప్పుతుందని నేతలు సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ బాబును కలిసిన ఆయన చర్చలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానం నాగేందర్ రాజీనామా తప్పకపోవచ్చని, కానీ ఎప్పుడు చేస్తారు అనేది చెప్పలేమంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున వాటి తర్వాతే దానం రాజీనామా ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా తప్పనిసరైతే తదుపరి చర్యలు, ప్రత్యామ్నాయం ఏమిటనే అంశాలపైన దానం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేస్తే ఉప ఎన్నికలో పోటీ చేయించకుండా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా చూస్తే ఎలా ఉంటుంది అనే కోణంలోనూ కాంగ్రెస్ చర్చను కొనసాగిస్తోంది. అధిష్టానం తీసుకునే అంతిమ నిర్ణయం ప్రకారమే చర్యలుంటాయని అటు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక తాను పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని కడియం శ్రీహరి చెబుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజలకిచ్చిన హామీల అమలుకు అవసరమైన నిధుల మంజూరు కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేసినట్టుగా ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వంతో కలిసుంటే తప్పేలా అవుతుందని ఆయన వాదిస్తున్నారు. సభాపతి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారని, తాను రాజీనామా ఎందుకు చేయాలని సైతం ప్రశ్నిస్తూ ఉన్నారు.